ربنا آتنا من لدنك رحمة فقالوا ربنا آتنا من لدنك رحمة وهيئ لنا من أمرنا رشدا. మా ప్రభూ, నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు, మా పనిలో మా కోసం సన్మార్గాన్ని సులభతరం చెయ్యి. ربنا آمنا فاغفر لنا يقولون ربنا آمنا فاغفر لنا وارحمنا وأنت خير الراحمين. ఓ మా ప్రభు, మేము విశ్వసించాము కనుక మమ్మల్ని క్షమించు, మాపై దయచూపు, నువ్వు దయచూపే వారందరిలోకెల్లా శ్రేష్ఠుడవని వేడుకునేవారు. ربنا اصرف عنا عذاب جهنم إن عذابها كان غراما. మా ప్రభు, మా పైనుంచి నరక శిక్షను తొలగించు, ఎందుకంటే ఆ శిక్ష ఎన్నటికీ వేడనిది. إنها ساءت مستقرا ومقاما. నిశ్చయంగా అది చాలా చెడ్డ చోటు. ربنا هب لنا من أزواجنا وذرياتنا قرة أعين وجعلنا للمتقين إماما. ఓ మా ప్రభు, నువ్వు మా భార్యల ద్వారా, మా సంతానం ద్వారా మా కళ్లకు చలువను ప్రసాదించు, మమ్మల్ని దైవ భక్తిపరుల నాయకునిగా చెయ్యి. ربنا وسعت كل شيء رحمة وعلما فاغفر للذين تابوا واتبعوا سبيلك وقهم عذاب الجحيم. మా ప్రభు, నీవు ప్రతి వస్తువును నీ దయానుగ్రహంతో, పరిజ్ఞానంతో ఆవరించి ఉన్నావు కనుక పశ్చాత్తాపం చెంది నీ మార్గాన్ని అనుసరించిన వారిని నీవు క్షమించు, ఇంకా వారిని నరక శిక్ష నుంచి కూడా కాపాడు. ربنا وأدخلهم جنات عدن التي وعدتهم ومن صلح من آبائهم وأزواجهم وذرياتهم إنك أنت العزيز الحكيم. మా ప్రభు, నువ్వు వారికి వాగ్దానం చేసి ఉన్న శాశ్వతమైన స్వర్గవనాలలో వారికి ప్రవేశం కల్పించు, మరి వారి పితామహులలోని, సతీమణుల్లోని, సంతానంలోని సజ్జనులకు కూడా స్వర్గంలో స్థానం కల్పించు. నిశ్చయంగా నీవు సర్వసత్తాధికారివి, వివేక సంపన్నుడివి. وقهم السيئات ومن تق السيئات يومئذ فقد رحمته وذلك هو الفوز العظيم. వారిని చెడుల నుండి కూడా కాపాడు. యథార్థమేమిటంటే, ఆనాడు నీవు చెడుల నుండి కాపాడిన వారిపై నీవు దయచూపినట్లే గొప్ప సాఫల్యమంటే అదే.